ఎవరైనా నువ్వు సిఐడిలో చేరి ఎంతకాలమైందంటే నేను తక్కువ సమాధానం చెప్పడం కష్టమే. ఒక్కోసారి మేం డీల్ చేసే విచిత్రమైన కేసులు మా మైండ్ బ్లాక్ చేస్తాయి. ఏంటి ఏసీపీ భయపడ్డా అని మీరు అనుకుంటారేమో. అలా ఎప్పుడైనా జరుగుతుందా? ఇది ఎలాంటి విషయం అంటే షోయబ్ అఖ్తర్ ఫాస్ట్ బౌలింగ్లో ధోని గాయపడ్డలాంటిది. చూసారా, ధోని మళ్ళీ గుర్తొచ్చాడు. ధోని మన ఇండియా కెప్టెన్, చాలా మంచి కెప్టెన్ కదా. సరే, ఇక విషయానికొద్దాం. ఓ కేసులో ఇలా జరిగింది. జనాలతో నిండి ఉన్న రైలు బోగీలో అమ్మాయి శవం దొరికింది. శవం చాలా బిగుసుకుపోయింది, చాలా స్టిఫ్గా అయిపోయింది. మేమంతా స్టన్ అయ్యాం. ఏ గాయమూ లేదు, రక్తపు చుక్కా లేదు. మరి తను ఎలా చనిపోయినట్టు? అన్నిటికంటే విచిత్రమైన విషయం, ఆ ట్రైన్లో ఎంతమంది జనాలైతే ఉన్నారో వాళ్ళలో ఏ ఒక్కరు కూడా ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కడం చూడనే లేదు. ఒక కర్రలా అయిపోయిన శవం. चाय बोलो भाई, चाय चाय। यात्री कृपया ध्यान दीजिए, मुंबई सेंट्रल से जाने वाली पुणे एक्सप्रेस अपने निर्धारित समय से 30 मिनट की देरी से चल रही है। आपकी असुविधा के लिए हमें खेद है। धन्यवाद। దిగండి దిగండి, ముంబై స్టేషన్ వచ్చింది. यात्रीगण कृपया ध्यान दीजिए, चार पर आने वाली भारत का एक्सप्रेस ముంబై వచ్చేసింది. ఏమండి, ముంబై వచ్చేసింది, లేవండి లేవండి. లగేజ్ పెట్టుకోవడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. ఈ ట్రైన్ లో వచ్చాకన్నా నేను ఫ్లైట్ లో వస్తే బాగుండేది. అయ్యో, మీ లగేజ్ నెమ్మదిగా తీసుకోండి. ఆవిడకి దెబ్బ తగిలితే ఎంత ఇబ్బంది పడేవారు. ఏంటి మే ఇలా పడిపోయింది? ఏదైనా దెబ్బ తగిలిందా? లగేజ్ జాగ్రత్తగా తీయచ్చు కదా, అంత తొందర ఎందుకండి? మీ వల్ల ఈ అమ్మాయి స్పృహ తప్పింది. హలో అమ్మా, బాగున్నావు కదా? అమ్మా, నీకేం దెబ్బ తగలలేదు కదా? ఏంటి ఈ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు? ఏమైంది ఈవిడికి? ఈవిడ బానే ఉన్నారు కదా. నేను పైనుంచి బ్యాగ్ తీసుకున్నానంతే. ఈమె బాడీ చల్లబడిపోయింది. చల్లబట్టం అంటే అర్థం కాలేదా? ఈ అమ్మాయి చనిపోయింది. ఇదెలా సాధ్యం అండి? చూడు, ఇప్పుడు అర్థమైందా నీకు? ఉదయాన్నే జాగింగ్ ఎందుకు రమ్మన్నాను? అందుకే డైలీ వద్దాం. నువ్వు చెప్పేది నిజమే. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు కూడా ఆ అమ్మాయిలా జింక పిల్లలా పరిగెట్టాలనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు కూడా జాగింగ్ చేయాలనిపిస్తుంది. పద. అబ్బా, ఏంట్రా నువ్వు? రేయ్, మనం ఎప్పుడు జాగింగ్ చేసినా ఇలా కింద పడిపోతాం ఎందుకు? ఏమోరా నాకు తెలీదు. మనం పూర్తిగా జాగింగ్ నేర్చుకున్నాక ఇక్కడికి రావాల్సింది. అసలు నువ్వు ఎటువైపు చూస్తున్నావు చెప్పు. నువ్వు ఎటు చూస్తున్నావో నేను అటే చూస్తున్నాను. అరే, ఏదిరా అమ్మాయి కనిపించట్లేదేంటి? ఇప్పటివరకు ఇక్కడే ఉందిగా. ఒకవేళ నీటిలో మునిగిపోయిందేమో. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? మునిగిపోతే కాపాడండి కాపాడండి అనేదిగా. ఒకవేళ ఇవి ఆ అమ్మాయివేమో. ఈ అమ్మాయి ఫుట్ ప్రింట్స్ ఇంతవరకే ఉన్నాయి. అసలు నాకేం అర్థం కావట్లేదు. అరే, ఆ అమ్మాయి ఎలా మాయమైందిరా? ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఎలా మాయమవుతుంది? సంథింగ్ ఈజ్ దేర్. సార్, మీరు వచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదండి సార్. దానికి తోడు నేను హార్ట్ పేషెంట్ కూడా. ఈ బోగిలో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఇక్కడే ఉన్నారుగా? అవును సార్, అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఆ చనిపోయిన అమ్మాయికి రిలేటివ్ అవుతారా? అరే సార్, ఇతని కన్నీరు చూసి కరిగిపోవద్దు. ఇతని బ్యాగ్ వల్లే అమ్మాయి చనిపోయింది. ఇతని బ్యాగ్ వల్ల చనిపోయిందా? అవును. నిజమా? లేదు సార్, ఈవిడ అబద్ధం చెప్తుంది. అసలు నాకు ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు సార్. నేను కావాలని అలా చేయలేదు సార్. నేను నా బ్యాగుని పైనుంచి తీసేటప్పుడు ఈ అమ్మాయి తలపై తగిలింది సార్. నేను నిజం చెప్తున్నాను సార్. నువ్వు ఒకవేళ అబద్ధం చెప్పినా సీడీ నుండి తప్పించుకోలేవు, అర్థమైందా? నీ పేరేంటి? సార్, నా పేరు జయంత్ సార్. సార్, నాకు రిజర్వేషన్ ఈ అమ్మాయి పక్క సీట్లోనే వచ్చింది సార్. చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉన్నాను సార్. ఈ అమ్మాయి కదలలేదు, నిద్రపోతూనే ఉంది. స్టేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి లేవలేదు సార్. నేను తొందరలో నా బ్యాగ్ తీసుకుంటుండగా పొరపాటున ఈ అమ్మాయి తలపై తగిలింది సార్. అంతే సార్. ఆ బ్యాగ్ సరిగ్గా అమ్మాయి తలపై పడింది. దాంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. సార్, ఇందులో నా తప్పేమీ లేదు సార్. ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అంతే. అంటే ఆవిడ గురించి నీకేం తెలియదన్నమాట. ఇంకోసారి ఆలోచించి చెప్పు. నేను నిజం చెప్తున్నాను సార్, నాకేం తెలీదు. అచ్చా, ఈ అమ్మాయితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా? లేదండి, నేను ఆ బోగీలో ఉన్న అందరి ప్యాసింజర్ని అడిగాను.
ఆ అమ్మాయి గురించి ఎవరికి ఏమీ తెలియదని చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరితోని మాట్లాడలేదంట. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక అమ్మాయి కేవలం ఒక బ్యాగ్ తగలటం వల్ల పడి చనిపోవటమా? విచిత్రంగా ఉందే. జోసఫ్, అభిజిత్, పద వెళ్ళి చూద్దాం. बड़ाला गुजरात के रास्ते से आने वाली पश्चिम एक्सप्रेस अपने निर्धारित समय पर प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है। సార్, బాడీ పూర్తిగా గట్టిపడిపోయింది సార్. వాట్? ఇంత త్వరగానా? సార్, బాడీ గట్టిపడడానికి టైం పడుతుంది కదా, మరి ఈ దెబ్బ తగిలి 2 గంటలు అయిందంటగా. కరెక్ట్గా చెప్పావు అభిజిత్. ఈవిడ తల గాయమైంది, కానీ అసలు రక్తమే రావట్లేదు. నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి తలపై బ్యాగ్ పడకముందే చనిపోయిందని. సార్, తలకి తప్ప ఎక్కడ గాయాలు లేవు. మరి ఈ అమ్మాయి ఎలా చనిపోయి ఉంటుంది? ఇంతకీ అమ్మాయి ఎలా చనిపోయింది? కేసు ఓపెనింగ్లోనే ఈ ట్విస్ట్ ఏంటి? ఈ అమ్మాయి దగ్గర లగేజ్ ఏమైనా చూసారా? లేదు సార్, ఈ అమ్మాయి దగ్గర ఏ లగేజ్ లేదు. విచిత్రంగా ఉంది అభిజిత్. ఇది చాలా దూరం నుండి వస్తున్న ట్రైన్. అంత దూరం నుండి వస్తున్నప్పుడు ఎవరైనా లగేజ్ లేకుండా ఎలా వస్తారు చెప్పు? ఐ థింక్ యు ఆర్ రైట్ జోసఫ్. కానీ అందరూ చెబుతున్న దాన్ని బట్టి ఈ అమ్మాయి బ్యాగ్ తగలడం వల్లే చనిపోయింది. కానీ ఇక్కడ కథ వేరేలా ఉందే. కానీ అమ్మాయి ఎవరే ఉంటుంది? అదేగా తెలియట్లేదు. ఈ ట్రైన్లో ఒంటరిగా ఒక అమ్మాయి వచ్చేలా కూర్చోవడం ఏంటి? పైగా ఎవరికి పరిచయం కూడా లేకపోవడం ఏంటి? అది కూడా అసలే లగేజ్ లేకుండా ఒంటరిగా వచ్చి కూర్చొని సడన్గా చనిపోయింది. ఒకవేళ ఈ అమ్మాయికి ముందు నుండి ఏదైనా జబ్బుందేమో, లేకపోతే ఎవరైనా హత్య చేశారో. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందన్న విషయం మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. కానీ దానికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఆ అమ్మాయి అసలు ఆ బోగీలోకి ఎలా వచ్చింది అని. సార్, మనకు ఆ అమ్మాయి బ్యాగ్ కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఆఖరికి పర్స్ కూడా దొరకలేదు సార్. అంతేకాదు ఆ రిజర్వేషన్ చార్ట్లో కూడా పేరు కూడా లేదు. నో, అందరి ముందు అలా శవాన్ని తీసుకొచ్చి ట్రైన్లో కూర్చోబెట్టడం చాలా కష్టమని నా ఉద్దేశం సార్. ఖచ్చితంగా ఆ అమ్మాయి ట్రైన్లోకి ఎక్కిన తర్వాతే చనిపోయి ఉంటుంది. సార్, ఆ అమ్మాయి చేతిలో టికెట్ దొరికింది కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళి చూద్దాం. నో ప్రెడి, దానివల్ల యూజ్ లేదు. ఒకవేళ హంతకుడు మనల్ని తప్పుదారి పట్టించడానికి ఆ అమ్మాయి చేతిలో అలా టికెట్ పెట్టి వెళ్ళాడేమో. అంతకుడా? నువ్వు కాస్త కంగారు పడుతున్నావు అనిపిస్తుంది అభిజిత్. అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆ అమ్మాయి తనకు తానుగా చనిపోయిందా లేదా ఎవరైనా చంపారా అన్నది. సార్, నాకు కూడా అభిజిత్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఆ అమ్మాయిది సహజ మరణం కాదు. ఒక అమ్మాయి లగేజ్ లేకుండా అంత దూరం ఎలా ప్రయాణిస్తుంది? సార్, సార్, దయచేసి నన్ను కాపాడండి. ఎవరండి జీవితం మీరు? సర్వనాశనం అయిపోయింది. నన్ను మీరే కాపాడాలి. మీరేం కంగారు పడకండి, ముందుగా మీరు కూర్చోండి. వివేక్, కాస్త నీళ్ళు తీసుకురా. జస్ట్ రిలాక్స్. ముందు మీరు కూర్చోండి. రా, ఇతనికి నీళ్ళు సార్, మీరు నన్ను ఎలాగైనా కాపాడాలి. తీసుకోండి. ముందు నీళ్ళు తాగి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. సార్, నన్ను క్షమించండి. మీ పర్మిషన్ లేకుండా నా ఆఫీసులోకి వచ్చేసారు. మరేం పర్లేదులే కానీ ముందు మీరు వాటర్ తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? సార్, నా పేరు హేమంత్. మ్. నా కూతురు. చెప్పండి, ఏమైంది మీ అమ్మాయికి? మార్నింగ్ జాగింగ్ చేయడానికి బీచ్కి వెళ్ళింది సార్, కానీ తిరిగి రాలేదు. తను ఎవరైనా ఫ్రెండ్స్తో పాటుగా వెళ్ళి ఉండొచ్చేమో కదా, అందరినీ అడిగి తెలుసుకున్నారా? సార్, మేము కొన్ని రోజుల క్రితమే సౌత్ ఆఫ్రికా నుండి ఇక్కడికి వచ్చాం. మా అమ్మాయికి ఇక్కడ ఎవరు తెలియదు సార్. తనకి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు సార్. మీరు బీచ్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయలేదా? నేను ముందు అక్కడికే వెళ్ళాను, కానీ అక్కడ ఎవరు చూడలేదంటున్నారు సార్. ఏంటి విచిత్రంగా ఉందే, తనంతట తను ఎలా మాయమైపోయింది? మిస్టర్ హేమంత్, మీ కూతురికి ఎవరితోనైనా అంటే ఎవరితోనైనా ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఏంటండి మీరు మాట్లాడేది? మా అమ్మాయి నా దగ్గర ఏ విషయం దాయదు. ఆమె వస్తువులని ఇంట్లోనే ఉన్నాయి. ఆమె పర్సు, ఆమె క్రెడిట్ కార్డ్. ఏసీపీ గారు, మా అమ్మాయికి ఏమైందో ఏంటో నాకు చాలా భయంగా ఉందండి. ఒక్కగానొక్క కూతురు, తనకేదైనా అయిందంటే. డోంట్ వరీ, మీ అమ్మాయిని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. మీరేం కంగారు పడకండి. ప్రస్తుతం మీ అమ్మాయి ఫోటోగ్రాఫ్ ఏదైనా మీ దగ్గర ఉందా? ఉంది సార్, గుడ్. నా దగ్గరే ఉంది. ఓకే వివేక్. సార్, ఓకే,
మీ అమ్మాయి బీచ్లో జాగింగ్ చేయడానికి ఎన్ని గంటలకు వెళ్ళింది? 7 అండి. 7 మనం కూడా ఆ టైంకే బీచ్కి వెళ్లాల్సిందే. ఎవరో ఒక్కరైనా చూసే ఉంటారు కదా. రాహుల్, ఓకే ఓకే, ల్యాబ్కి వెళ్ళి అక్కడేముందో చూడండి. అభిజిత్, నువ్వు ఈ అమ్మాయిపై ఏదో బ్యాగ్ పడి చనిపోయిందని చెప్పావు, కానీ ఈ అమ్మాయి టీసీ ప్యాసింజర్లు మాకు అదే చెప్పారు సార్. కానీ మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ అమ్మాయి బాడీ బిగుసుకుపోయి ఉంది. మేమందరం చాలా ఆశ్చర్యపోయాం. బాడీ ఆ కండిషన్కి చేరుకోవాలి అంటే కనీసం 6 నుంచి 12 గంటల సమయం పడుతుంది కదా. మేము ఈ అమ్మాయి తలకి గాయమైన గంటలోపే అక్కడికి చేరుకున్నాం. అంటే దాని అర్థం తలపై ఆ బ్యాగ్ పడకముందే అమ్మాయి చనిపోయిందన్నమాట. ఐ థింక్ ట్రైన్లోనే తన్ని హత్య చేసినట్టున్నారు. సారీ అభిజిత్ గారు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఈ అమ్మాయి తలపై ఆ బ్యాగ్ పడినందువల్లే చనిపోయిందంట. లేదు, ఈ అమ్మాయి తలపై ఆ బ్యాగ్ పడకముందే చనిపోయింది. నువ్వు చెప్పిన విషయం తప్పు అంటున్నాను. ఈ అమ్మాయి ట్రైన్లో చనిపోలేదు. ట్రైన్లో జరగకపోతే మరి ఎక్కడ జరిగింది సార్? మీకు తిమ్మిని బమ్మిని చేయగల సత్తా ఉందని మాకు తెలుసు. అందుకని మా జీవితాలతో ఆడుకుంటే ఎలా సార్? నువ్వేం కంగారు పడకు అభిజిత్. ఈ అమ్మాయి ఎప్పుడు చనిపోయిందో తెలుసుకోవడానికి ఒక సులువైన దారుంది. అదేంటంటే ప్యూరిఫికేషన్. రండి, ఇటు చూడండి. బాడీలో మిగిలిన పార్ట్స్ బ్యాక్టీరియా ఇంకా ఎంజైమ్స్ వల్ల మెల్లమెల్లగా కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. దీని యాక్షన్ ముందు స్టమక్లో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే కడుపులోనే ఎక్కువ యాసిడ్స్ చేరుతాయి. ఈ అమ్మాయి స్టమక్లో కూడా ప్యూరిఫికేషన్ గుర్తులు కనిపించాయి. అయితే ఇప్పుడు ఏమంటారు? అంత కంగారు దేనికండి? ఈ ప్యూరిఫికేషన్ అంటే కుళ్ళిపోయే స్టేజీ. మనిషి చనిపోయిన 20 లేదా 24 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ట్రైన్ 17 అవర్స్ జర్నీ తర్వాత ముంబై చేరుకుంటుంది కదా. అంటే ఈ అమ్మాయి మర్డర్ ట్రైన్లో ఎక్కక ముందే జరిగిందనమాట. ఆ తర్వాత ఎవరో ఈ అమ్మాయి శవాన్ని ట్రైన్లో పెట్టేశారు. కానీ డాక్టర్ గారు, తన బాడీ కండిషన్ ఏంటి అలా అయింది? అభిజిత్, ఆ పైవాడి లీలలో మనలాంటి మామూలు మనుషులకి ఏమర్థమవుతాయి చెప్పు. ఇంకో విషయం, ఇటు చూడండి. ఇదిగో ఈ అమ్మాయి వీప్ మీద, భుజాల మీద బెడ్ సోల్స్ గుర్తులున్నాయండి. బెడ్ సోల్స్? కానీ బెడ్ సోల్స్ గుర్తులు బెడ్ పైన ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్న పేషెంట్స్కి ఏర్పడతాయి కదా. యువర్ రైట్. ఈ అమ్మాయి ఏదో ఒక జబ్బు కారణంగా బెడ్ పై ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకుందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయికి ఉన్న జబ్బే లాంటిది. ఈ అమ్మాయి ఎలా చనిపోయి ఉంటుంది? నేను కూడా అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ అమ్మాయికి బ్రెయిన్ హ్యామరేజ్ అయిందేమో అనిపిస్తుంది నాకు. అది ఎందుకు అయింది, ఎలాగైందని మాత్రం నన్ను అడగొద్దు. భలే ఉంది డాక్టర్ గారు. మీరు జెయింట్ వీల్ ఎక్కించి మమ్మల్ని పైకి కిందకి తిప్పి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో ఏంటో కనీసం మాకు తెలియాలి కదండి. దాంతో అయినా ఈ అమ్మాయిని అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు ఏంటో మేం తెలుసుకుంటాంగా. ఇంకా మేము ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలండి? నాకేం తెలుసండి, ఇదొక మర్డర్ కేసు. సిఐడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. ఏమిటండి పదే పదే ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నారు? ఆ అమ్మాయి ఎలాగో చనిపోయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో మమ్మల్ని ఇక్కడే ఉంచేస్తే ఎలా? ఇక్కడ మేము 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. హత్య చేసిందేమో ఇతను, మధ్యలో ఇరుక్కుంది మేము. చూడండి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాం. ఇతని బ్యాగ్ ఆ అమ్మాయి తలపై పడింది, దానివల్లే ఆ అమ్మాయి చనిపోయింది. మీరు ఇతన్ని అరెస్ట్ చేసి మమ్మల్ని వదిలేండి సార్. మీ కంపార్ట్మెంట్లో ఆ అమ్మాయి దారుణంగా చనిపోతే మీరు ఈ మాత్రానికే బాధపడుతున్నారేంటి? మీరంతా అనుకుంటున్నట్టు ఆ అమ్మాయి బ్యాగ్ తగలడం వల్ల, పెట్టి తగలడం వల్ల చచ్చిపోలేదు. ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. సార్, ఆ అమ్మాయి తలపై బ్యాగ్ పడినందువల్ల చనిపోలేదా? మరి ఎలా చనిపోయింది? ఆ అమ్మాయి తలపై బ్యాగ్ పడకముందే చనిపోయింది. అర్థమైందా? ఇంకో విషయం ఏంటంటే ట్రైన్ ఎక్కకముందే చనిపోయింది. మీరు చెప్పేది నిజమేనా? అంటే నేను అంతసేపు ఓ శవం పక్కన కూర్చున్నానా? కానీ నాకు ఆ విషయం తెలియనేలేదే. ఓరి భగవంతుడా! ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కకముందే చనిపోయింది అంటే మరి ట్రైన్లోకి ఎలా వచ్చినట్టు? ఆ అమ్మాయితో పాటు ఎవరు రాలేదు కూడా. ఆ విషయం కనుక్కోవడానికి మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించి మేము ఇలా ఎంక్వైరీలు చేస్తోంది. ఆ అమ్మాయి బాడీ ట్రైన్లోకి ఎలా వచ్చిందేంటో మీరెవరు చూడలేదా? లేదు సార్, నేను చూడలేదు సార్. నేను ట్రైన్లో పడుకొని ఉన్నాను సార్. కానీ ఉదయం నేను లేవగానే నా ఎదురుగా ఈ అమ్మాయి కూర్చొని ఉంది సార్. ఖచ్చితంగా రాత్రిపూటే ట్రైన్లో ఎక్కి ఉంటుంది. నేను ఆమె పక్క సీట్లో కూర్చుందో లేదో చూడలేదు. ఒంట్లో బాగోలేదేమో, అందుకే పడుకుందనుకున్నాను. ఆ అమ్మాయి ట్రైన్లోకి ఎలా వచ్చిందేంటో మీరెవరు చూడకపోవడం ఏంటండి? స్వతహాగా వచ్చి కూర్చోడానికి తనేమన్నా దైవమా? నేను చెప్పాను కదండి, ఈ విషయం గురించి ఎవరికీ తెలియదని. నేను కూడా ఈ కంపార్ట్మెంట్లోనే ఉన్నాను. అందరూ నిద్రపోతున్నారు. అందరూ ఒకేసారి నిద్రపోతున్నారా? ఇదెలా సాధ్యం?
ఎవరో ఒకరు మేల్కొని ఉండాలిగా. నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోకుండా నిద్రే పట్టదు. నిన్న రాత్రి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోకుండానే నిద్ర ఓకే వచ్చేసింది. ఒక్క విషయం చెప్పండి, మీరంతా ఎన్ని గంటలకు నిద్రపోయారు రాత్రి? సార్ అది 11 గంటలకు అనుకుంటాను. అవును సార్, 11 గంటలకే. 11 గంటలకే. ఆ టైంలోనే విచిత్రంగా ఉంది. ఒక్కసారిగా అందరూ అదే టైంకు పడుకున్నారా? మిమ్మల్ని గిన్నీస్ రికార్డులో ఎక్కించాల్సిందే. మీరందరూ మళ్ళీ ఎప్పుడు నిద్రలేచారు? అంటే సార్ ట్రైన్ స్టేషన్లోకి వచ్చిన తర్వాతే మేము లేచాం. అంటే మార్నింగ్ 8 o'clock ప్రాంతంలోనే. సార్ నేనే వచ్చి వీళ్ళందరినీ లేపానండి. అభిజిత్, ఇదేదో పెద్ద ప్లాన్ అనిపిస్తోంది. ఒక్కసారి ఇలా అందరికీ నిద్ర వచ్చే ప్రసక్తే లేదు. ఓ పని చేద్దాం, వీళ్ళని ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్దాం. వివేక్ సార్ ఓ పని చెయ్యి, ఇక్కడున్న ప్యాసింజర్లందరినీ మన ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి అందరినీ టెస్ట్ చేసి చూద్దాం. ఎస్ సార్. ఆ తర్వాత ఏం చేద్దాం? పొద్దునే లేచి జాగింగ్ చేద్దాం. ఈ కేసులోని చిక్కుముళ్ళేంటో అక్కడికే వెళ్ళి తేల్చుకుందాం. ఈ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు సార్. ఈ అమ్మాయి ప్రతిరోజు ఇక్కడికి జాగింగ్కి వస్తుందండి. నిన్న పొద్దునే ఇక్కడ కనపడకుండా పోయింది. నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడికి జాగింగ్కి వస్తున్నానండి. ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు నాకు తెలుసు, కానీ ఈ అమ్మాయిని ఎప్పుడు చూసినట్టుగా గుర్తులేదు. థ్యాంక్స్. ఈ ఫోటో ఒకసారి చూడండి. మీరు నిన్న గాని బీచ్లో ఈ అమ్మాయిని చూసారా? చూడండి బాయ్ సాబ్, మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? ఆ విషయం మీకెందుకు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, మేము రోజు ఇక్కడికి వస్తుంటాం. కానీ సార్ సోనియాని ఇక్కడే 2 వ్యక్తులు నేను చూశారండి సార్. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరికి తెలియదండి సార్. మీరు ఎవరికోసమైనా వెతుకుతున్నారా? ఈ అమ్మాయే. ఈ అమ్మాయి నిన్న ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చింది, కానీ ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు. మీలో ఎవరైనా ఈ అమ్మాయిని చూసారేమో బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. సార్ అసలు అది మేము సిఐడి వాళ్ళం, పర్లేదు చెప్పండి. చూడండి, ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. మీకేం తెలుసో అది నిర్భయంగా చెప్పండి. ఎస్ సార్, నిన్న అమ్మాయి అక్కడే ఎక్సర్సైజ్ చేసుకుంది. ఎక్కడ ఎక్కడ చూసావు తన్ని? పద చూపించు. రండి సార్. కరెక్ట్గా ఇదే ప్లేస్ సార్. ఇక్కడే అమ్మాయి ఎక్సర్సైజ్ చేసుకుంది. ఇక్కడే, ఖచ్చితంగా చెప్తున్నాను. కన్ఫర్మ్ సార్, ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడే. ఇంత పెద్ద రుమాల్, ఇది ఖచ్చితంగా ఓ జంటదై ఉంటుంది. సోనియా దగ్గర ఏదైనా రుమాల్ ఉండేదా? లేదు సార్, ఆమె చేతిలో ఈ కర్చీఫ్ లేదు. మరైతే వేరే వాళ్ళదై ఉంటుంది. ఈ కేసుకి రుమాల్కి ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. ఏదేమైనా జోసెఫ్, ఆ అమ్మాయి ఇక్కడే మాయమైంది. ఇక్కడ దొరికే ప్రతి వస్తువు మనకు ఆధారమే అవుతుంది. తీసుకెళ్దాం పద. వాళ్ళిద్దరు చూస్తుండగానే ఆ అమ్మాయి జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ దీన్ని అక్కడ వదిలేసింది. ఖచ్చితంగా ఇది ఆ అమ్మాయికి సంబంధించిందేనని నీకెలా తెలుసు అభిజిత్? తనదే అని నేను కన్ఫామ్గా చెప్పట్లేదు సార్. ఇంకెవరిదైనా పడిపోయి ఉండొచ్చుగా. సార్ ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయడం అక్కడ ఎవరో చూడలేదండి సార్. ఓ అమ్మాయి అకస్మాత్తుగా సముద్ర తీరం నుంచి కిడ్నాప్ అవుతుంది. ఇంకో అమ్మాయి ఏమో శవంగా మారి రైలు బోగీలో దొరుకుతుంది. ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ రైలు బోగీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతూనే ఉన్నారట. సార్ ఇందులో మరో విచిత్రం ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్కరికి రాత్రి 12 నిద్ర వస్తుంది, పొద్దున 8 మెలకు వస్తుంది. మన చెవులో కాలీఫ్లవర్ పెడుతున్నారు. అదే కదా. కరెక్ట్గా చెప్పావు. చూసారా, నేను మీకు ముందే చెప్పాను. పాసింజర్స్ అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. లేదు ప్రణీత్, రాంగ్ ఆన్సర్. సార్ ప్యాసింజర్స్ అందరి బ్లడ్లో ఒక మెడిసిన్ దొరికింది. అది మత్తు మందు సార్. దాని డీటెయిల్స్ చూడండి సార్. ఓహో, ఇదన్నమాట. కానీ సార్ ఈ మత్తు మందు మోతాదు తక్కువగానే ఉంది. ఎవరో బాగా ప్లాన్ చేసి ప్యాసింజర్స్ని మత్తులో ఉంచాలని ఇలా చేశారు సార్. కానీ ఎందుకు? శవాన్ని ట్రైన్లో పెట్టడానికేనా? సార్ శవాన్ని కావాలనుకుంటే చెత్తకుండీలు పడేయచ్చుగా. ప్యాసింజర్లందరినీ నిద్రపుచ్చి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? కేవలం ఒక శవాన్ని మాయం చేయడం కోసం ఇంత పెద్ద తతంగమా? లేదు లేదు అభిజిత్, ఖచ్చితంగా ఏదో ఉంది. ఇది మామూలు శవమేం కాదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏదో జరిగే ఉంటుంది. సార్ ముందు మనం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి సార్. ఎగ్జాక్ట్లీ. ప్రణీత్, మనకు ట్రైన్లో శవంగా దొరికిన అమ్మాయిని ఫోటోలు తీసి వెంటనే అన్ని పేపర్లలో వేయించు. వివేక్ సార్, దీన్ని వెంటనే మన డాక్టర్ రాహుల్ దగ్గరికి పంపించు. ఈ ఫార్ములా చాలా పాతదైపోయిందండి. అంటే ఏంటి సార్? అదేంటంటే మేం కాలేజీ చదువుకునే రోజుల్లో ఎవరైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కర్చీఫ్ పడేసి ఆ అమ్మాయిని అడిగేవాళ్ళం, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ కర్చీఫ్ మీదే అని.
అప్పుడు మీ చెంప వాచిపోయి ఉంటుంది. చూస్తున్నారా పక్కలో బళ్ళమంటే ఏంటో? డాక్టర్ గారు, మేము ఇక్కడ 2 కేసులతో సతమతం అవుతుంటే మీరేమో జోక్ చేస్తున్నారు. ట్రైన్లో చనిపోయిన అమ్మాయి గురించి మాకు ఇంతవరకు ఏమీ తెలియదు. ఈ రుమాల్ ఒక్కటే మాకు దొరికిన ఆధారం. దీని ద్వారా మీరు మాకు ఏదైనా క్లూ ఇవ్వగలిగితే కనీసం మేము ఆ కనపడకుండా పోయిన అమ్మాయి కేసైనా డీల్ చేస్తాంగా. అభిజిత్, ఒక విషయం మర్చిపోకు, పని చేసేటప్పుడు మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత మంచిది. లేదంటే మనం చేసిన పని ఏది సక్సెస్ అవ్వదు. చూడా, ఏసీపీ గారు లేకపోతే మనం అంతే అంత హ్యాపీగా ఉన్నాము. మీ పరిస్థితి ఎలా ఉన్నా మాకైతే ఏడుపు వస్తుంది. ఓ మై గాడ్, ఏమైంది? మీ ఫేస్లో ఆ ఆశ్చర్యం ఏంటి? ఇది పింక్ కలర్లోకి ఎలా వచ్చింది? ఇంతకీ అది గుడ్ న్యూసా లేక ఇంకేదైనా? లేదు, ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. ఓహో, ఎస్. ఆ విషయం ఏంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. ఏదో తెలిసిందిలేండి. దీనివల్ల కేసు సాల్వ్ అవుతుందో లేక ఇంకా తికమక పెడుతుందో నాకే తెలియదండి. మరేం పర్లేదు డాక్టర్, అసాధ్యాల్ని సుసాధ్యం చేయటమే మా పని. మీరు చెప్పండి. అభిజిత్, ఈ ఖర్చు పైన సిడేటివ్ అనే క్లోరోఫామ్ ఉంది. ఇప్పటికీ కూడా ఆ క్లోరోఫామ్ దీని మీద నుంచి పోలేదు. అంటే క్లియర్గా అర్థమవుతుంది, సోనియాకి ఎవరో మత్తుమందిచ్చి బీచ్ నుండి కిడ్నాప్ చేశారన్నమాట. ఇందులో వింతేముంది? అదేంటో చెప్తా వినండి. ట్రైన్లో దొరికిన శవం బాడీలో ఈ మత్తు మందు కూడా ఉంది. అంటే ఆ బీచ్ నుండి కిడ్నాప్ చేయబడిన అమ్మాయి, ట్రైన్లో దొరికిన అమ్మాయి శవం, ఈ రెండింటికి ఏదో కనెక్షన్ ఉందన్నమాట. ఏమంటావు అభిజిత్? ఒకవేళ ఒకే వ్యక్తి లేదా ఒకే గ్యాంగ్ ఈ హత్యలు చేసిందేమో. హలో సార్, మేము ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఉన్నాం సార్. అవునా? అయితే ఇది గుడ్ న్యూసే సార్. సరే సార్, మేము ఇప్పుడే బ్యూరోకి వస్తున్నాం. ఆ ట్రైన్లో దొరికిన అమ్మాయి గురించి న్యూస్ పేపర్లో వేయించాం కదా, ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలిసాయి. ఆ అమ్మాయి పేరు మినీ. ఆవిడ తల్లిదండ్రులు బ్యూరోకి వచ్చారట. నాకింక బతకాలని లేదు. మా అమ్మాయి ఎవరికి ఏ ఆపద చేయలేదు. భగవంతుడా, నన్ను కూడా తీసుకెళ్ళిపో. ఆ దేవుడు రాసిన రాతిని మనం చెరిపలే. దయచేసి ఊరుకో. ఇలాంటి టైంలో కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడగటం మాకు ఇబ్బందిగానే ఉంది. మీరు మీ అమ్మాయిని మీకు దూరం చేసిన వాణ్ణి వదిలిపెడతారా? నాకొక్కసారి మా అమ్మాయిని చూడాలనిపిస్తుందండి. దయచేసి ఒక్కసారి మా అమ్మాయిని నాకు చూపించండి ప్లీజ్. కంగారు పడకు ఏసీపీ గారు, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, కానీ మా అమ్మాయిని చంపిన ఆ హంతకుడికి ఎలాగైనా ఉరిశిక్ష పడాలి సార్. మీరొక్క విషయం చెప్పండి, మీరు మీ అమ్మాయిని చివరిసారిగా ఎప్పుడు చూశారు? గత 3 నెలల నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్లో మా అమ్మాయి గురించి కంప్లైంట్ కూడా ఇచ్చాము, కానీ ఎక్కడుందో ఏమీ తెలియలేదు. ఓకే, ఇదంతా ఎలా జరిగింది? మీ అమ్మాయి ఎలా మాయమైపోయింది? మా అమ్మాయి ఒక సూపర్ ఛాంపియన్. అంటే ఆమె సముద్రంలో ప్రాక్టీస్ చేయటానికి రోజు వెళుతుండేది. కానీ ఒకరోజు సడన్గా మీ అమ్మాయి మాయమైపోయింది. బీచ్ నుండి మాయమైందా? అవును, పామ్ బీచ్కి వెళ్ళేది. పామ్ బీచ్? ఈ 2 కేసులు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ ఇద్దరు అమ్మాయిల వయసు 20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది. పైగా ఈ ఇద్దరు అమ్మాయిలు మాయమైన ప్లేస్ కూడా బీచ్ చేశారు. అంతేకాదు, ఆ బీచ్లో మనకు దొరికిన ఖర్చీప్లో ఎలాంటి డ్రగ్ అయితే ఉందో అచ్చం అలాంటి డ్రగ్గే మనకు భోగిలో శవంగా దొరికిన అమ్మాయి బ్లడ్లో కూడా ఉంది. అంటే ఇద్దరమ్మాయిల కేసులో సూత్రధారి ఒక్కడేనన్నమాట. సార్, ఈ అమ్మాయి కూడా ప్రమాదంలో ఉన్నట్టుంది. మనం ఆ అమ్మాయిని ఎలాగైనా సరే రక్షించి తీరాల్సిందే. జోసఫ్, ఇప్పుడు కిడ్నాప్ అయిన ఈ అమ్మాయిని ఆ కిడ్నాపర్ తప్పకుండా ఏదో వెహికల్లోనే తీసుకెళ్లి ఉంటాడు. ఇంతమంది మధ్యలో ఎలా తీసుకెళ్ళినట్టు? ఆ అమ్మాయిని కిడ్నాపర్స్ భుజంపై తీసుకెళ్ళినా ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా. ప్రతి నేరస్తుడు ఏ క్లూ వదలకుండా నేరం చేద్దాం అనుకుంటాడు, కానీ ఏదో ఒక క్లూ వదులుండాలే. సార్, నేను మొత్తం చెక్ చేశాను సార్. బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒకటే ఎంట్రన్స్ గేట్ సార్. ఇంక వేరే ఏ దారి లేదు సార్. నాకు తెలిసి వేరే దారి లేదు సార్.
ఆ కిడ్నాపర్ సిటీ వెళ్ళుంటారు సార్. అభిజిత్, ఇక్కడికి జాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఏం తెలియదని చెప్పారు. కానీ ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా తినడానికి. ఎర్లీ మార్నింగే ఆ స్టాల్స్ని ఓపెన్ చేస్తారు. వాళ్ళని అడిగి చూద్దాం. నిన్న ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? ఎవరైనా ఈ అమ్మాయిని తీసుకెళ్లడం, ఎత్తుకెళ్లడం లాంటిది మీరు ఏమైనా చూసారా? నిన్న ఉదయం ఓ వ్యక్తి ఒక అమ్మాయిని ఎత్తుకొని తీసుకొచ్చాడు. అప్పుడు అతని కారు అక్కడ ఉంది. కానీ ఈ అమ్మాయి అని కరెక్ట్గా తెలియదు సార్. ఆ అమ్మాయికి ఏమైందో ఏంటని మీరు అడగలేదా? సార్ చూస్తూ చూస్తూ మనం ఎలా ఊరుకుంటాం సార్. నేను అతన్ని అడిగాను, కానీ అతను నా వైఫ్ జాగింగ్ చేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాడు. అతను ఓ తిక్క మనిషిలా ఉన్నాడు సార్. అవునా? ఎందుకు? సార్ ఆ అమ్మాయిని చూసి చాలా జాలేసింది. తాగడానికి వాటర్ కూడా ఇచ్చాను. కానీ అతను కోపంగా చూసి నువ్వు నీ పని చూసుకో, అనవసర విషయాలు నీకెందుకని కంగారుగా వెళ్ళిపోయాడు సార్. ఎవరో ఒకరిని గట్టిగా అరిచి పిలిచి ఉండొచ్చుగా. మాకైతే ఏం తెలియలేదు. మీకేమైనా తెలిసిందా? ఈయన గారు ఎవడో తన భార్య స్పృహ తప్పిపోయి ఉంటే తీసుకెళ్ళడం చూశాడట. మనం హంతకుడికి చాలా దగ్గరలో ఉన్నట్టున్నాం. ఆ వ్యక్తి గురించి మీకు ఇంకేమైనా వివరాలు తెలుసా? లేదు సార్, అతను చాలా కంగారుగా ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు సార్. కానీ అతను కారు రివర్స్ చేస్తున్నప్పుడు సడన్గా ముందు నుండి ఇంకో కారు వచ్చి ఆ కారుని ఢీకుంది. అతను కారులో నుండి ఆ వ్యక్తిని తిట్టాడు, కానీ అసలు కారు దిగలేదు సార్. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు. ఏదైనా కంగారులో ఉంటే తప్ప మనం ఎప్పుడు ఇలా ప్రవర్తించాం. అది కాదు సార్, ఆ వేరే డ్రైవర్ వెళ్ళి అతనికి సారీ కూడా చెప్పాడు సార్. ఆ డ్రైవర్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ తిక్క మనిషి అవేం పట్టించుకోకుండా ఇక్కడ నుంచి కంగారుగా వెళ్ళిపోయాడు సార్. అంటే అతని కారు పెద్దగా డ్యామేజ్ అవ్వలేదన్నమాట. చాలా డ్యామేజ్ అయింది సార్. ఆ కారు 2 హెడ్ లైట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి సార్. బంపర్ కూడా బాగా డ్యామేజ్ అయింది సార్. అతను ఏ కార్లో వెళ్ళాడో నీకు గుర్తుందా? కారు మోడల్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే సార్. అది పెద్ద సిల్వర్ కలర్ కార్ సార్. వాడి కారుకి భారీ ఎత్తున డ్యామేజ్ జరిగింది కాబట్టి వాడు తప్పకుండా కార్ని గ్యారేజ్కి తీసుకెళ్ళి ఉంటాడు. సరే, ఆ యాక్సిడెంట్ అయిన సిల్వర్ కారు ఏ గ్యారేజ్లో ఉందో చూద్దాం. అది మోడల్ సరిగ్గా గుర్తులేదు, కానీ కారు పొడవుగా ఉండి సిల్వర్ కలర్లో ఉంటుంది. సార్ అలా అయితే కొంచెం చెప్పడం కష్టం. ఇక్కడికి రోజు చాలా కార్లు వస్తుంటే మేము వాటి నెంబర్ మాత్రమే నోట్ చేసుకుంటాం. రోజు ఎన్ని కార్లు వస్తుంటాయి నీ గ్యారేజ్కి? 100, 200? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 2 హెడ్ లైట్స్ తో పాటు బంపర్ కూడా విరిగిపోయిన సిల్వర్ కలర్ కారు నీ గ్యారేజ్కి వచ్చిందా లేదా చెప్పు. సార్ అలాంటి కారు ఒకటి వచ్చింది. దాని 2 హెడ్ లైట్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా గుర్తొచ్చిందిరా? అబద్ధాలు చెప్పావంటే వాటర్ వాష్ తో పాటు టింకరింగ్ కూడా చేస్తా. ఎప్పుడు వచ్చింది ఆ కారు? సార్ అది 10 రోజుల క్రితం సార్. అన్ని రోజుల ముందా? అయితే ఆ కారు అయి ఉండదు. ఓకే ఓకే. మీరా? నేను దొంగతనాలు చేయడం ఎప్పుడో మానేశాను కదా, మరి మీరు ఎందుకు వచ్చినట్టు? నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? రిలాక్స్, మేము నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు. మాకు కారు గురించి కొన్ని వివరాలు కావాలి. అదొక సిల్వర్ కలర్ కార్. 2 రోజుల క్రితం కార్ లైట్స్ డ్యామేజ్ అయ్యాయి. అలాంటి కారు ఏదైనా వచ్చిందా నీ దగ్గరికి? ఓ, ఆ కారా? ఏమైంది సార్? ఏమైనా ప్రాబ్లమా? అంటే ఆ కారు ఇక్కడే ఉందా? ఉంది సార్, 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది. బండి బాగా డ్యామేజ్ అయింది సార్. బంపర్ మార్చడానికి చాలా ఎక్కువ టైం పట్టింది సార్. ఎక్కడుంది ఆ కారు? ఇప్పుడే మేము దాన్ని చూడాలి. ఇదే సార్ ఆ కారు. ఆ బీచ్లో వాడేవాడు కరెక్ట్గానే చెప్పాడు. హెడ్ లైట్స్ బంపర్ చూస్తుంటే తెలుస్తుంది కొత్త వేయించారని. ఈ కారులో ప్రతి అంగుళాన్ని మనం జాగ్రత్తగా చెక్ చేయాలి. ఆ కిడ్నాపర్ ఏదో ఒకటి మన కోసం వదిలేళ్తాడు. అభిజిత్, ఇది చూడు, కారు బ్యాక్ సీట్లో ఏం దొరికిందో. ఇదో అమ్మాయి వెంట్రుకలా ఉంది. వీడి కారులో ఇంత పొడవు వెంట్రుక దొరికింది అంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడే అయి ఉంటాడు. ఒకవేళ ఇది సోనియా తల వెంట్రుక అయితే ఆ కిడ్నాపర్ ఆమెను ఈ కారులోనే తీసుకెళ్లాడని అర్థం. చూడండి, ఈ కారు ఓనర్ ఈ కార్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి కూడా రాలేదా? సార్ అతను కారు ఇవ్వడానికి కూడా రాలేదు సార్. అంటే ఏంటి? ఈ కార్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? కారుని మేమే తీసుకొచ్చాం సార్. కారు బాగా డ్యామేజ్ అయింది, షెడ్డుకు తీసుకెళ్ళి రిపేర్ చేయమని ఫోన్లో చెప్పారు సార్. మహా జాదుగాళ్ళ ఉన్నాడే. ఓ పని చేద్దాం, ఈ కార్ నెంబర్ తీసుకుని ఆర్టీఓ ఆఫీసులో ఎంక్వైరీ చేద్దాం. వాడు ఎవడో ఏంటో తెలిసిపోతుంది. సార్ ఇదే సార్ ఆ కారు ఓనర్ ఇల్లు. అతని పేరు మహేష్ సార్. ఆ ఇల్లు ఇదే.
కానీ తాళం వేసింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? చూస్తుంటే ఈ ఇల్లు చాలా రోజులుగా వాడుతున్నట్లేదు. మీరెవరు? అక్కడేం చేస్తున్నారు? మీరు ఈ ఇంట్లో ఉంటారా? అది మీకెందుకు? ఆ ఇంటికి లాక్ వేసింది చూశారు కదా, మరి ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరి పర్మిషను లేకుండా ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు మీరంతా? మీ ఉద్దేశం ఏంటి? పోలీసులు పిలవమంటారా? ఒరే చక్రవర్తి, ఈ వయసులో మీకు ఇంత బీపీ ఉందేంటండి? ఒక్క నిమిషం ఇలా చూడండి. సీదీస్ ఒకసారి చూడండి. మేమంతా సిఐడి వాళ్ళం. ఒక చిన్న ఎంక్వైరీ పని మీద వచ్చాం. సిఐడి? చూడండి, మేము ఒకసారి మహేష్తో మాట్లాడాలి. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి ఇక్కడికి వచ్చాం. మీరు ఇంత అర్జెంటుగా మహేష్తో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో నాకు చెప్తారా? ఎందుకంటే మహేష్ 6 ఏళ్ల క్రితం తన ఫ్యామిలీతో కాలిఫోర్నియా వెళ్ళిపోయాడు. మహేష్ 6 ఏళ్ల క్రితమే వెళ్ళిపోయాడా? వీడేదో కంట్రీలా ఉన్నాడు. మీరు అనుకుంటున్నట్టు వాడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. నిన్ననే వాడి కార్ని రిపేర్ కూడా ఇచ్చాడు. సిల్వర్ కలర్ కార్. అలా జరిగే ప్రసక్తే లేదు. మహేష్ దగ్గర సిల్వర్ కలర్ కార్ మాత్రం ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఆ కార్ని ఎవరూ డ్రైవ్ చేయడం లేదు. మరి అలాంటప్పుడు దాన్ని రిపేర్ చేయించాల్సిన అవసరం ఏముంది? కార్ ఇప్పుడు ఎక్కడుంది? 4-5 రోజుల నుంచి కనిపించటం లేదు. కానీ అది ఎప్పుడు ఇక్కడే పార్క్ చేసి ఉంటుంది. అలా అయితే ఎవరో దాన్ని దొంగిలించి ఉంటారు. కారు ఓనర్ ఇక్కడ లేడు కాబట్టి మేము అతన్ని అడగడానికి వీల్లేదు. కారు పోయిందని కనీసం మీరు పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చారా? సార్, ఆ నకిలీ మహేష్ ఫింగర్ ప్రింట్స్ కార్లు తప్పకుండా దొరుకుతాయి సార్. ప్రణీత్ అంత తెలివైన కిడ్నాపర్ ఇంత చిన్న తప్పు చేస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నో జోసెఫ్, ప్రణీత్ చెప్పింది చాలా కరెక్ట్. ఈ కార్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్లి మన డాక్టర్ గారికి అప్పగించి టెస్టులన్నీ చేస్తే అదే అసలు హంతకుని పట్టిస్తుంది. అప్పుడు వాడిని లోపలేసి కాళ్ళు చేతులు విరగ్గొడితే సరే. కార్ రిపేర్ చేయించాడు కానీ తీసుకెళ్ళడానికి రాలేదేంటి? వాడి సొంత కారు కాదు కదా, అందుకే తీసుకోవడానికి రాలేదు. కానీ అభిజిత్, నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ కారు వాడిది కానప్పుడు గ్యారేజ్కి ఫోన్ చేసి కారు తీసుకెళ్ళమని ఎందుకు చెప్తాడు? వదిలేసి వెళ్ళొచ్చుగా. ఎంత అమాయకుడి జోసెఫ్. నువ్వు చెప్పినట్టు చేస్తే వాడు మనకు దొరికిపోతాడు కదా. ఇలా గ్యారేజ్లో పడేసి వెళ్తే ఎవ్వరికి దొరికే ఛాన్సే ఉండదు. అది వాడి లాజిక్. వాడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కార్లో ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా లేకుండా చేశాడు. హంతకుడు ఎంత తెలివైన వాడైనా తప్పకుండా ఏదో ఒక తెలివి తక్కువ పని చేసే ఉంటాడు. ఆ క్లూ కోసమే కదా మనం వెతికేది. ఒక్క నిమిషం. చూసావా, క్లూ వదిలిపెట్టి వెళ్ళాడు. ఇదేదో మెడికల్ షాప్ బిల్లా ఉందే. ఈ బిల్లు మా షాప్దే. కానీ అసలు మీకేం కావాలి? ఇది ఎవరి బిల్లో ఏంటో తెలుసుకోవాలని వచ్చాం. వాడు ఇక్కడ ఏం కొన్నాడో చెప్పగలవా? ఎవరో ఒక అతను ఇక్కడ నుండి కొన్ని మెడిసిన్స్ కొన్నాడు. కానీ అవన్నీ మీకెందుకు? ఎందుకో నీకు అనవసరం. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఏంటండి మీరు అలా మాట్లాడతారు? నేను అసలు నకిలీ మెడిసిన్స్ అమ్మను. మీరు ఇక వెళ్ళండి. చూడు, నువ్వు చెప్పినట్టు రావడానికి కుదరదు, అర్థం చేసుకో. 2 నిమిషాల్లో నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నేనేం చేస్తాను? We are from CID. ఇది ఇదిగో సార్, మీరే చూడండి సార్. గ్లూకోజ్ 20 బాటిల్స్, అది కూడా కాలనీ కోసం అని రాసింది. ఇన్ని బాటిల్స్ తీసుకున్నాడు అంటే వీడికి ఏమైనా మెడికల్ షాప్ ఉందా ఏంటి? వీడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చాడా? సరే, అతను పేమెంట్ ఎలా చేశాడు? క్యాషా? ఒక్క విషయం చెప్పు, వాడు చూడటానికి ఎలా ఉంటాడు? వాడిని నువ్వు గుర్తుపట్టగలవా? నాకు ఇతను తీసుకెళ్ళాడు. ఎక్కడికి? అతనింటికి. సార్, అతని చేతిలో అప్పటికే 2 ప్యాకెట్లు ఉన్నాయి. పైగా ఈ మెడిసిన్స్ కూడా ఉండటం వల్ల ఇంటి వరకు తీసుకెళ్లేందుకు అతను నాకు 50 రూపాయలు ఇచ్చాడు సార్. నువ్వు అతనితో పాటు ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను సార్. ఇల్లు ఎక్కడుందో గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. సార్ 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 ఆపండి సార్. ఎక్కడే సార్? ఆపండి సార్. ఈ ఏరియాకి తీసుకొచ్చాడా వాడు? ఇలాంటి ప్రదేశంలో వాడు ఇల్లు ఉందంటే వాడు ఎలాంటి వాడో అర్థమవుతుంది. పొద్దునింత ప్రశాంతంగా ఉందంటే రాత్రి ఏదో హంగామా జరిగి ఉంటుంది.
సార్ ఇంతవరకు వచ్చాక అతను నా చేతిలోంచి బాటిల్స్ తీసుకుని అలా వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంత లగేజ్ ఒక్కడే పట్టుకెళ్ళాడా? ఒక్కడే సార్. నన్ను 2 నిమిషాలు ఇక్కడే ఉండమన్నాడు. అదిగో కనబడుతుంది, ఆ మలుపులోంచి వెళ్ళిపోయాడు సార్. ఇలా వచ్చాడా? ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏ పేషెంట్ ఉన్నాడని వాడు అన్ని గ్లూకోజ్ బాటిల్స్ తీసుకొచ్చాడు? వాడు ఎక్కువ దూరం వెళ్ళుండడు. తప్పకుండా ఇక్కడెక్కడ ఉంటాడు. అక్కడ 2 కాటేజెస్ ఉన్నాయిగా, ఓసారి ఎంక్వైరీ చేసి చూద్దాం. హంతకుడెవరో చాలా తెలివైనవాడు. మనం కూడా మన తెలివితేటలు చూపించక తప్పదు. ఎస్ సార్. మీరు ఎక్కడ ఉన్నారు? ఈ బాయ్ని తీసుకుని మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాం సార్. ఓకే, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. అలాగే ఉంటాం సార్. ఓకే సార్. ఓకే. చాలా ఏళ్ళగా ఇక్కడ ఎవరు ఉన్నట్లేరే. మిగతా వాటిల్లో అయినా ఉన్నారో లేదో. లోపల ఎవరైనా ఉన్నారా? మీటర్ రన్ అవుతుంది అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు. వాడే ఆ గ్లూకోజ్ బాటిల్ తెచ్చుంటాడు. జోసఫ్ సార్, ఇంట్లో ఎవరో ఖచ్చితంగా ఉండి ఉండాలి సార్. ఎందుకంటే మీటర్ రన్ అవుతుంది. ఖచ్చితంగా హంతకుడు ఇంట్లోనే ఉండి ఉంటాడు. వివేక్ సార్, డోర్ ఓపెన్ చేయి. సార్, ఈ ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళెవరో కానీ మొత్తమే సామాను వదిలేసి వెళ్ళిపోయారు. నో ప్రణీత్, ఇదంతా ఏదో చీటింగ్లా ఉంది. ఈ దుమ్ము ధూళి కావాలని క్రియేట్ చేశారా? సార్ సార్ పైన అమ్మాయి ఉంది సార్. అభిజిత్, జోసఫ్ సార్, ఇదన్నమాట కదా. పైన దాక్కున్నాడు. పదండి. సోనియా, ఈ అమ్మాయి సోనియా సార్. ఏమైందో ఏంటో, ఇంతకీ బతికుందా లేదా? పల్స్ కొట్టుకుంటాను సార్. బహుశా విషయాన్ని ఈ ట్యూబుల నుంచి చేస్తున్నారేమో. ఆ ట్యూబులను తీసేయి త్వరగా. అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? వీడు పెద్ద సైకోలో ఉన్నాడు, అందుకే ఇలా హింసించి చంపుతున్నాడు. దేన్ని ముట్టుకోకండి. వివేక్, త్వరగా అంబులెన్స్ పిలువు. అరే జయంత్ సార్, కంపార్ట్మెంట్లో అమ్మాయిపై బ్యాగ్ పడేసింది వీడే. సో హంతకుడు వీడే. ఇతనే ఇదంతా చేస్తుంది. ఇక ఇతని నాటకానికి మనం తెరదించుదాం. ఆ కెమికల్స్ ఈ రోజు రాత్రికి నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అర్థమైందా? ఈ లాక్ తీసుందేంటి? ఇక్కడికి ఎవరు వస్తారు? ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. ఏదో జరిగింది. ఖచ్చితంగా ఇంట్లోకి ఎవరో వచ్చే ఉంటారు. ఒకవేళ దొంగేమో. దొంగో ఇంకెవరో ఏమో. ఇక్కడి నుంచి పారిపోదాం. పద పద. పట్టుకో. వదిలేయండి, వదిలేయండి. అరే, మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. నేను అంతకుండి కాదు. నేను వాళ్ళని రక్షిస్తున్నానంతే. రక్షిస్తున్నావా? జనాల్ని హింసించి హింసించి చంపేస్తున్నావు. ఇదేనా రక్షించే విధానం అంటే? మాట్లాడమేంటి? ఓ 10 ఏళ్ల క్రితం నేను పెద్ద సైంటిస్ట్ని. ఇండియాలో ఉన్న పెద్ద సైంటిస్ట్లో నేను ఒకణ్ణి. నేను ఓ మెడిసిన్ కనిపెట్టాను. ఆ మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో అని తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం నేను ఈ ఇంజెక్షన్ని కొంతమందికి ఇచ్చి చూశాను. ఏమైందో తెలియదు. అందులో 4-5 చనిపోయారు. ఏంటి? 4-5 చనిపోయారా? అవును, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. కానీ
అందరూ సైంటిస్టులు కలిసి నన్ను డిస్మిస్ చేసి నా లైసెన్స్ తీసుకున్నారు. లైసెన్స్ లేదు కదా అని ఇలా దొంగతనంగా చేయడం మొదలుపెట్టావా? ఏం చేయమంటారు? ఆ మెడిసిన్ కనిపెట్టింది నేనే కదా. చూస్తుంటే వీడికి పిచ్చెక్కినట్టుంది. అందుకనే నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావా ఏంటి? కానీ ఆ అమ్మాయి అసలు నొప్పే తట్టుకోలేకపోయింది తెలుసా? నా ఎక్స్పెరిమెంట్ పూర్తి కాకుండానే చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిందని బీచ్ దగ్గర నుండి ఇంకో అమ్మాయిని ఎత్తుకొచ్చావా? ఆ అమ్మాయి శవాన్ని ట్రైన్ బోగిలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోలేదు? అక్కడే ఎందుకున్నావు? నాకేమైనా పిచ్చా అక్కడే ఉండిపోవడానికి? ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్దాం అనుకునేసరికి ట్రైన్ కదిలిపోయింది. అందుకే నేను ప్యాసింజర్లా నటించి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సార్ చూడ్డానికి బాగానే ఉన్నాడు, కానీ ఇతని మైండ్ పూర్తిగా పాడైపోయింది సార్. ఇక జీవితాంతం జైల్లో కూర్చొని నీ ఎక్స్పెరిమెంట్లు చేసుకుందువు గాని ఆ శిక్ష కూడా నీకు తక్కువే అవుతుంది. నేను మనుషుల్ని కాపాడాలనుకున్నాను, కానీ మీరు నన్ను ఉరికమ్మం ఎక్కమంటున్నారు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.